డెకరేషన్లో క్రిస్మస్ ల్యాంప్, ఇంకా క్రిస్మస్ ట్రీ. ఇది కూడా నేను వేస్ట్ మెటీరియల్ ఇంకా గ్లిటర్ షీట్ యూస్ చేశాను. దీంట్లో వేస్ట్ మెటీరియల్ ఏముంది, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ డిఐవై. ఇక్కడ నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను. టిష్యూ పేపర్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫెవికాల్లో కొంచెం వాటర్ కలిపి ఇట్లా రెడీ చేసి పెట్టుకోండి. ఇది డవ్ సోప్ బాక్స్. ఇక్కడ కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకున్నాను. డవ్ సోప్ బాక్స్ని ఇట్లా జరోకా డిజైన్లో కట్ చేశాను. ఇట్లా చిన్న చిన్న పీసెస్ కార్డ్బోర్డ్తో ఇట్లా సెట్ చేశాను. దీన్ని గ్లూ గన్తో స్టిక్ చేసుకోండి. మంచిగా డ్రై అయిన తర్వాత ఈ టిష్యూ పేపర్తో ఇట్లా కవర్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మంచిగా డ్రై అయ్యింది. ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకొని దాన్ని రోల్ లాగా చేసి పైన రింగ్ లాగా సెట్ చేశాను. ఇక్కడ టేప్ తీసుకొని ఇట్లా దీన్ని సెట్ చేసుకోండి. సేమ్ పేపర్తో మళ్ళీ రింగ్ లాగా చేశాను. చూడండి, ఈ రింగ్ ఇట్లా సెట్ చేయాలి. దీనికి కూడా టేప్ పెట్టండి. ఇట్లా సెట్ అయిన తర్వాత మొత్తం రెడ్ కలర్ పెయింట్ చేసుకోండి. రెడ్ కలర్ పెయింట్ మంచిగా డ్రై అయింది. రింగ్ కూడా మంచిగా సెట్ అయ్యింది. ఇది డ్రై అయిన తర్వాత వార్నిష్ ఒక కోట్ చేయండి. మంచి షైనింగ్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఒక మిర్రర్ తీసుకున్నాను. తర్వాత సేమ్ వైట్ పేపర్తో ఇట్లా క్యాండిల్ లాగా రెడీ చేశాను. ఇది చాలా సింపుల్. ఒక రోల్ లాగా చేస్తే సరిపోతుంది. ఒక చిన్న రోల్ లాగా చేసి పైన పెట్టండి. దీన్ని మిర్రర్ పైన స్టిక్ చేస్తున్నా. ఇది మంచిగా డ్రై అయిన తర్వాత ఇక్కడ నేను స్టిక్ ఫైల్ 2 చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను. దీన్ని ఇట్లా గ్లాస్ లాగా సెట్ చేశాను. చూడ్డానికి రియల్గా గ్లాస్ లాగా ఉంది. ఇక్కడ స్కెచ్తో ఇట్లా అవుట్లైన్ చేశాను. ఇది అవుట్లైన్ చేశాక లుక్ మంచిగా కనిపిస్తుంది. ఇట్లా క్రిస్మస్ ల్యాంప్ రెడీ అయింది. ఇది సెకండ్ డిఐవై. నేను గ్లిటర్ షీట్ తీసుకున్నాను. ఒక రౌండ్ పీస్ కట్ చేసుకున్నాను. దీనికి ఇట్లా వి షేప్లో డిజైన్ చేయండి. ఇట్లా కట్ చేయండి. ఇక్కడ డాబర్ హనీ క్యాప్ తీసుకున్నాను. ఒక వేస్ట్ పెన్ తీసుకున్నాను. దీన్ని ఇలా సెట్ చేసి ఇక్కడ గ్లిటర్ షీట్తో ఈ క్యాప్ని కవర్ చేశాను. మీ ఇష్టం, ఇక్కడ కార్డ్బోర్డ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లిటర్ షీట్ ఇట్లా రెడీ చేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న పీసెస్ నేను స్ట్రా పీసెస్ కట్ చేసి ఇట్లా సెట్ చేశాను. మీ దగ్గర వుడెన్ పీసెస్ ఉన్నాయి, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఒక రెడ్ కలర్తో స్టార్ లాగా కట్ చేసి ఇట్లా సెట్ చేశాను లాస్ట్లో.
చూడండి క్రిస్మస్ ట్రీ లాగా మంచిగా ఉందా లేదా చెప్పండి. క్రిస్మస్ ట్రీ రెడీ అయింది. నేను సేమ్ ఇట్లనే ఇంకో క్రిస్మస్ ట్రీ కూడా చేశాను. ఈ ల్యాంప్ ఎలా ఉంది, ఈరోజు క్రిస్మస్ డెకరేషన్ ఎలా ఉంది చెప్పండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.